150వ జయంతి రాజబహదూర్ వెంకటరామరెడ్డి గారి జయంతి సందర్భంగా ఈరోజు అట్టహాసంగా మా రెడ్డి సంఘం మిత్రులు అందరూ ఇక్కడికి వచ్చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ముఖ్య అతిథిగా మన పన్నాల దేవేంద్ర రెడ్డి గారు కూడా వచ్చినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా దీని స్ఫూర్తిగా మనకు రాజబహదూర్ వెంకటరామరెడ్డి గారు 18వ ఏటనే అతను అమీన్ సాబ్గా డ్యూటీ ఎక్కి అంచెలంచెలుగా 14 సంవత్సరాలుగా పనిచేసి తర్వాత మొదటి హిందూ కోత్వాల్గా మనకు రికార్డు సృష్టించాడు. కాబట్టి అదేవిధంగా అతను ఎంతో నిరామరుడు, చాలా సహాయం చేసిన వ్యక్తి. మొట్టమొదటిగా రెడ్డి హాస్టల్ అతని అందరి పెద్దలతో చందాలు వసూలు చేసి మొట్టమొదటిగా అద్దె ఇంట్లో 5గురితో స్టార్ట్ చేశాడు. అది అంచెలంచెలుగా పెరిగి చాలా పెద్ద సంవత్సరాలు దాటిపోయింది. అంత పెద్ద ఎత్తున ఈరోజు గుర్తు చేసుకుంటున్నామంటే అతని యొక్క స్ఫూర్తిదాయకమే. అతనికి ఇందు మూలంగా అతనికి స్ఫూర్తిగా తీసుకొని అతను ఏ విధంగా అతనైతే రెడ్డిస్కు ఇతర వర్గాలు కూడా ఆ రెడ్డి హాస్టల్లో కూడా 80% రెడ్డిస్ 20% ఇతర వర్గాలకు కూడా చోటు ఇచ్చి అతను రెడ్డి హాస్టల్ నిర్మించాడు. అందులో అప్పటి ఆంధ్ర మహాసభకు వ్యతిరేకంగా పోరాడిన అతను నిజాం సర్కార్కు వ్యతిరేకంగా పోరాడిన మన నాయకులు సురవరం ప్రతాప్ రెడ్డి, రావి నారాయణ రెడ్డి, ఆరుట్ర కమలాదేవి, ఇంకా ఆరుట్ర రామచంద్రారెడ్డి గారు అందులో చదువుకున్న వ్యక్తులే, అంత జాతీయ స్థాయికి వెళ్ళి అతను బాగుపడే వ్యక్తులే ఇంకా ఉన్నారు. అందుకోసము మనం ఆ స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా ముందుకు రెడ్డి మిత్రులకు సహాయం చేసుకుంటూ ఈ మల్లాపూర్ రెడ్డి సంఘం వారు కూడా ముందుకెళ్తామని ఈ విధంగా మేము ప్రకటిస్తున్నాము. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.